నెల్లూరు బీజేపీ పార్టీ కార్యాలయానికి వచ్చిన మాజీ మంత్రి నారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. బీజేపీ పార్టీ కార్యాలయానికి వచ్చిన టీడీపీ నేతల్ని ఘనంగా సన్మానించారు బీజేపీ నాయకులు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అని అన్నారు మాజీ మంత్రి నారాయణ. మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో జరిగిన పరిపాలన ఆలస్య పరిపాలన నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర పరిపాలన అభినందించడానికి ఈరోజు అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కలయికతో ఈరోజు రాష్ట్రంలో మన ఎలక్షన్స్ ముందు పోతున్నాం. ఈ నేపథ్యంలో నెల్లూరు పార్లమెంట్ కి తెలుగుదేశం తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడటం, నెల్లూరు రూరల్ కి శ్రీధర్ రెడ్డి గారు తెలుగుదేశం తరఫున నిలబడటం, నెల్లూరు సిటీకి నేను నిలబడటం జరుగుతుంది. దీనికి మీ అందరి యొక్క సహకారం కావాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. తర్వాత నెల్లూరు డెవలప్మెంట్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పడలే. గత 2014 నుంచి 2019 దాకా చేసింది. నెల్లూరుకి ఒక మంచి స్మార్ట్ సిటీ చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, అదేవిధంగా ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు గారితో మాట్లాడి అక్కడి నుంచి కూడా అనేక ఫండ్స్ రావడం జరిగింది. ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ కి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 షేర్ ఉంటుంది. కొన్నిట్లో 75% స్టేట్ ఉంటే 25% సెంట్రల్ ఉంటుంది. కొన్నిట్లో 60% స్టేట్ ఉంటే 40% సెంట్రల్ ఉంటుంది. కొన్నిట్లో 50-50. కాబట్టి ఏ కాన్స్టిట్యూన్సీ డెవలప్ కావాలన్నా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఉండాల్సింది. అది ఖచ్చితంగా ఉండాల్సింది. ఉంటేనే ముందుకు పోతుంది. నెల్లూరు ఇలా డెవలప్ చేసినామంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో ఆ రోజు 2014 నుంచి 19 వరకు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలో అసోసియేషన్ అయ్యాం. ఆ రోజు మన అదృష్టంగా నెల్లూరులో వెంకయ్య నాయుడు గారే మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా చేయడం జరిగింది. వారి సహకారంతో డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరులో ఎంపీగా నిలబడుతున్నారు. నేను అదే అధికంగా చెప్తున్నాను. అత్యధిక మెజార్టీతో వారిని కూడా గెలిపించండి. ఖచ్చితంగా కేంద్రం నుంచి ఫండ్స్ తెచ్చుకోవాలి. ఫండ్స్ తెచ్చుకోవాలంటే మనకు నెల్లూరు ఒక ఎంపీ ఉండాలి. ఎంపీ ఉంటే మనం డైరెక్ట్ గా వాటిని పంపించి ఫండ్స్ తెచ్చుకోవడానికి వీలుంటుంది అని ప్రతి దగ్గర నేను చెప్తున్నాను. ఒక ఎమ్మెల్యేనే కాదు, ఎంపీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు భారతదేశం తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఎంత అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో మీకు అందరూ తెలుసు, నారా చంద్రబాబు గారు కూడా రిఫార్మ్స్ అనేవాడు. మోడీ గారు చూసి ఆల్రెడీ రిఫార్మ్స్ చేస్తే ఎన్నో మార్పులు, అంటే ఎన్నో వ్యతిరేక శక్తులు ఉన్నా వాటన్నింటి పక్కన పెట్టి ప్రజల సేవ కోసం ఎన్నో రిఫార్మ్స్ చేస్తూ ముందుకు పోతున్నారు. అందువల్ల అందరినీ నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే అందరం కలిసి చేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు శ్రీధర్ చెప్పినట్టుగా ఎవరికి సమస్య ఉన్నా ఆ సమస్యను ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం. అందులో అందరినీ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మీ అందరూ తెలుగుదేశం పార్టీ ఈ యొక్క జిల్లాలో మేము ముగ్గురే కాదు, ఎందుకంటే కొంతమంది జిల్లా నాయకులు కూడా కాదు, ఈ జిల్లాలో ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తుందిగా అందరూ రిక్వెస్ట్ చేస్తూ నేను సాల్వ్ చేసుకుంటాను.